రాజమహేంద్రవరం స్థానిక దానవేపేట ఎన్ఎస్యుఐ కార్యాలయం వద్ద ఈరోజు ఎన్ఎస్యుఐ 56వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎన్ఎస్యుఐ నాయకులు గట్టి నవతారకేష్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్, స్టేట్ మాజీ అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్ పాల్గొని ఎన్ఎస్యుఐ చేస్తున్న కార్యక్రమాలు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్టేట్ మరియు జిల్లాలలో వివిధ కళాశాలల్లో జరుగుతున్న విద్యార్థులకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఫీజులు చెల్లించకపోయినా, సర్టిఫికేట్లు ఇవ్వకపోయినా దాని మీద శ్రద్ధ వహించి ఇబ్బందులను తొలగించి విరివిగా కార్యక్రమాలు చేస్తున్నారని, ఇంతటి మంచి కార్యక్రమాలు చేస్తున్న నవతారకేష్, నరాల నందకిషోర్ సభ్యులు రవి, ప్రవీణ్, పవన్, సంపత్, కిరణ్ మరియు కాంగ్రెస్ నాయకులు కాపు చిన్న వీరభద్రరావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్ఎస్యు యొక్క ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువజనులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం 1971 ఏప్రిల్ 9న ఈ యొక్క ఎన్ఎస్యుఐ ఆవిర్భావం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క హక్కుల్ని కాపాడటం, అంతేకాకుండా సామాజిక సేవలో కూడా ఎన్ఎస్యుఐ యొక్క కార్యకర్తలు బలోపేతం చేసి సామాజిక సేవ చేయడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఓ పండుగ వాతావరణంలో ఈ ఆవిర్భావ దినోత్సవం జరుగుతూ ఉంది. మొన్ననే ఒక వారం క్రితమే మన జిల్లా అధ్యక్షులు బోడా వెంకట గారితో ఢిల్లీ వెళ్ళడం జరిగింది. రాహుల్ గాంధీ గారిని కలిసాం. ఆయన ఈ సందర్భంగా ఒకటే చెప్పారు, పార్టీని బలోపేతం చేయడం కోసం మీరందరూ కృషి చేయాలి. మీలాంటి యువకుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ పార్టీ బలోపేతం అవుతుంది. మీ అందరూ గట్టిగా కృషి చేయాలని చెప్పడం జరిగింది. అలానే మేము కూడా ఇవాళ ఎన్ఎస్యుఐ దగ్గర నుంచి, యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి, కాంగ్రెస్ దగ్గర నుంచి అందరూ కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం కోసమే ఖచ్చితంగా ఒక పట్టుదలతో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కానీ ఎన్ఎస్యు విభాగం కానీ పనిచేస్తూ ఉంది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఎన్ఎస్యుఐ నాయకుడు నవతారకేషు, అలానే నందకిషోరు, వీరందరూ కూడా ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఎంతో కష్టపడి ఈ యొక్క విద్యార్థుల యొక్క హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. వారి యొక్క పోరాట ఫలితంగా అనేక సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. ఈ దిశగా ఎన్ఎస్యుఐ నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం కోసం, నాయకులుగా ఎదగడం కోసం వీరికి కూడా అవకాశం ఉంది. కాబట్టి వీరందరూ కూడా ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ కోసం మంచి కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవం నవతారకేష్ ఆధ్వర్యంలో జరుగుతుంది. నవతారకేష్ చాలా స్టూడెంట్ విభాగాలతో దగ్గరగా ఉండి ఎన్నో వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క హక్కులు, నెక్స్ట్ నిన్న కాక మొన్న కూడా ఫీజులు కట్టలేదని, విద్యార్థిని ఎగ్జామ్ రాయకూడదంటే వెళ్ళి చాలా గొడవ చేసి కూడా అక్కడ వాళ్ళకి అనుగుణంగా తల్లిదండ్రులకి చాలా ఇచ్చేకూర్చాడు. వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా వాళ్ళందరికీ కూడా కళాశాల అధ్యాపకులకు దిగొచ్చి ఖచ్చితంగా ఎన్ఎస్యుఐకి పట్టం కట్టారు. కాబట్టి ఎన్ఎస్యుఐ ఎంతో ఉన్నతంగా పనిచేస్తూ విద్యార్థుల హక్కులను హరించకుండా ఎంతో ఉన్నతంగా వ్యవహరిస్తూ వాళ్ళు కూడా ఎంతో నందకిషోర్ కానీ ఇక్కడున్న ఎన్ఎస్యుఐ నాయకులందరూ కూడా ఎంతో ఈ నగరానికి సేవ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. నమస్కారం అండి. ఈరోజు ఎన్ఎస్యుఐ 56th ఫౌండేషన్ డే సందర్భంగా స్థానిక దానవేపేటలోని ఎన్ఎస్యుఐ ఆఫీస్ నందు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా డీసీసీ జనరల్ సెక్రటరీ అయిన పట్నాల శ్రీనన్నయ్య, అలాగే మా స్పోర్ట్స్ పర్సన్ వంటి కొవ్వూరు శ్రీనన్నతో కలిపి ముఖ్య అతిథులుగా వచ్చారు. అలాగే ఎన్ఎస్యుఐ కార్యకర్తలు,
అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు రావడం జరిగింది. మా లక్ష్యం ఒకటేనండి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే మా లక్ష్యం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే విద్యార్థులకి ఏ కష్టం వచ్చినా సరే ఎన్ఎస్యూఏ ముందుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్, జై ఎన్ఎస్యూ. జై కాంగ్రెస్. ఇలాగ సార్ ఇలా పెట్టండి. శ్రీనివాస్ గారు ఇలాగొచ్చండి. శ్రీనివాస్ గారు బాబు ఈయనకి